హైదరాబాద్ ఓల్డ్ బోయిన్పల్లి మేధా స్కూల్ ముందు విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. ఇవాళ ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పారని, కానీ స్కూల్కి పిల్లల్ని తీసుకుని వస్తే స్కూల్ సీజ్ చేసి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. స్కూల్లో డ్రగ్స్ తయారీ గురించి తమకు తెలియదని, క్వార్టర్లీ పరీక్షలు జరుగుతున్న సమయంలో ఉన్న ఫలంగా స్కూల్ మూసేస్తే పిల్లల భవిష్యత్ ఏంటని ప్రశ్నిస్తున్నారు. తమ పిల్లలకు విద్యాశాఖ న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళనతో విద్యాశాఖ అధికారులు దిగొచ్చారు. స్కూల్లో చదువుతున్న వారి వివరాలు సేకరించడంతో పాటుగా వారిని మరో స్కూల్కు ట్రాన్స్ఫర్ చేయడానికి చర్చించారు. సరైన స్కూల్లో చేర్పించి వారి భవిష్యత్తును కాపాడతామని ఎంఈఓ హరిచందన్ హామీ ఇచ్చారు. दिए कि बच्ची का तबीयत बहुत खराब है, बुखार है उसको, तो क्या बोले ठीक है आओ, क्या है मटेरियल्स लाके लेके जाओ, क्या है पूरा देख के जाओ। आए थे, आके पूरा बोल के सैटरडे बोल के गए, अपने को मालूम ही नहीं है क्या है, ऐसा आए तो सडन मालूम पड़ रहा है इस मैटर में फंसे है कुछ। अब बच्चों को क्या करना, दूसरे स्कूल में डालेंगे तो अपने को फीस तो ऐसा है प्राइवेट स्कूलों में जिम्मेदारी कौन लेते हैं, एजुकेशन मिनिस्टर तो लेना ही पड़ेगा ना, जिम्मेदारी कौन लेता। अभी बच्ची का हाफ इसमें चलेगी, ईयर में चलेगा, कौन लेता। दूसरा स्कूल में डालना आप कोई करना यही, या तो प्रिंसिपल ही लेना इसकी जिम्मेदारी, पूरा बच्चों का लेना। రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవిచంద్రని అడిగి తెలుసుకుందాం. రవిచంద్ర, సో ఎలా ఉంటుంది పరిష్కారం దీనికి? చాలా ఇది ఒక టిపికల్ సిచ్యువేషన్ అని చెప్పచ్చు. సో ఏ రకంగా అంటే ఇప్పుడు ఫీజెస్ ఒక్కొక్క స్కూల్లో ఒక్కో రకంగా ఉంటాయి, స్టాండర్డ్స్ ఒక్కో రకంగా ఉంటాయి. మరి ఈ మేధా స్కూల్ విద్యార్థుల్ని ఏ స్కూల్లో చేర్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు విద్యాశాఖ అధికారులు అంటే ఏం చెప్తారు? సో దానికి కుటుంబ సభ్యులు అంటే తల్లిదండ్రులు సమ్మతించారా? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, అయితే మన దగ్గర విద్యాశాఖ అధికారులు కూడా ఉన్నారు. మేధా హై స్కూల్లో భారత పౌరులను తయారు చేసిన ఒక బడిలోనే ఈ విధంగా ఆల్ఫాజోలం తయారు చేస్తూ డ్రగ్స్ తయారు చేస్తూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. మన దగ్గర విద్యాశాఖ అధికారులు కూడా ఉన్నారు. హరిచంద్ర సార్, ఎంఈఓ సార్ ఉన్నారు. అంటే ఏ విధంగా పిల్లలకు ఏ విధంగా న్యాయం చేస్తారు చెప్పండి. ఇప్పుడు మేధా పాఠశాలలో జరిగినటువంటి సంఘటన దురదృష్టకరం. ఇది ఓల్డ్ బోయిన్పల్లిలో బాలనగర్ మండలంలో జరిగింది. దానికి సంబంధించి నిన్ననే మాకు ఉన్నతాధికారుల ఆదేశం ప్రకారం ఈ పాఠశాలను సీజ్ చేయడం జరిగింది. ఫర్దర్గా కూడా ఆ పిల్లల యొక్క తల్లిదండ్రులతో మాట్లాడతాం, టీచర్లను పిలిపిస్తాం. టీచర్తో పిలిపించి వాళ్ళ యొక్క అడ్రస్లు తీసుకొని పిల్లలందరినీ కూడా పక్క పాఠశాలలో జాయిన్ చేస్తాం. సో దట్ వాళ్ళ యొక్క విద్యా సంవత్సరం నష్టపోకుండా తగు జాగ్రత్తలు చేయడానికి మేము తప్పకుండా ప్రయత్నం చేస్తాం. ఎంతమంది విద్యార్థులు ఉన్నారు? విద్యార్థులు 63 మంది విద్యార్థులు ఉన్నారు. 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు చదువుకుంటున్నారు విద్యార్థులు. ఆ విద్యార్థులను వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడి వాళ్ళకి నష్టపోకుండా జాగ్రత్తలు తీసుకుంటాం. అంటే జనరల్గా ఇప్పుడు ఇందులో ఉన్నట్టుగా ఫీజు మరో స్కూల్లో ఉన్నట్టుగా ఫీజు వేరువేరుగా ఉంటుంది. దాదాపుగా ఫీజులన్నీ సిమిలర్గానే ఉన్నాయి, సమానంగానే ఉంటాయి. అటు ఇటు ప్లస్ ఆర్ మైనస్ పెద్ద తేడా ఉండదు. కాబట్టి దాన్ని ఆ తల్లిదండ్రులకు మేము ఒప్పించి వాళ్ళకు భరోసా కల్పించి వాళ్ళ నమ్మకాన్ని కలిగించి తప్పకుండా ఇక్కడ ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా మేము ఆ పక్క పాఠశాలలో కూడా మాట్లాడి వాళ్ళని ఆ విధంగా కంటిన్యూ అయ్యేటట్టు చూస్తాం. తల్లిదండ్రులు ఒప్పుకుంటారా? ఎందుకంటే ఇందులో అయితే ఒప్పిస్తాం. ఇది దురదృష్టకరమైన సంఘటన, ఇది ఇట్లా జరగాల్సి ఉండాల్సింది కాదు. ఈ పాఠశాలను మేము ఓన్లీ విద్యాపరమైనటువంటి విషయాలకే మేము పర్మిషన్ ఇచ్చున్నాం. మిగతా విషయాల్లో వాళ్ళు వాడుకున్నారు కాబట్టి అది ఉన్నతాధికారులు ఏమైతే చర్య తీసుకుంటారో తప్పకుండా దాన్ని మేము అమలుపరుస్తాం. ముందు ఈ విధంగా జరగకుండా చూస్తాం. ఒక స్కూల్లోనే ఈ విధంగా ఆల్ఫాజోలం తయారు చేస్తున్న ఒక వార్త వినగానే ఒక విద్యాశాఖ అధికారిగా మీకు ఏమన్నా మేము కూడా చాలా బాధపడుతున్నాం. అంటే ఎప్పుడు కూడా విద్యాశాఖ ఉన్నతంగా ఉండాలి. విద్యాశాఖ ఎప్పుడు కూడా స్థాయి దిగజార్చొద్దు. ఇట్లాంటి కార్యక్రమాలు చేసి ఏ మేనేజ్మెంట్ కానీ ఏ పాఠశాల కానీ ఏ ఉపాధ్యాయులు కానీ ఇట్లాంటివి చేయకూడదు. అది చేయకుండా భవిష్యత్తులో కూడా చూడాలి. ఎందుకంటే సమాజానికి మనం ఒక మంచి మార్గనిర్దేశం చేసేటటువంటి స్థాయిలో ఉన్న వాళ్ళం ఇట్లాంటి పనులు చేయడం వల్ల విద్యాశాఖ పరువు పోతుంది. కాబట్టి ఇట్లాంటివి చేయకుండా భవిష్యత్తులో ఇంకా మంచి చేసేటట్టు ఇట్లాంటివి జరగకుండా తప్పకుండా జాగ్రత్తలు తీసుకుంటాం. పిల్లలతో పాటు స్టాఫ్ ఏమంటారు? ఏమన్నా స్టాఫ్ వాళ్ళని పిలిపించాము, వాళ్ళు వస్తున్నారు. వాళ్ళతో మాట్లాడి తల్లిదండ్రులతో వాళ్ళ ఫోన్ల నెంబర్ ద్వారా మాట్లాడి వాళ్ళకు కన్వీనియన్స్ చేస్తాం. రైట్, మరికొంతమంది అధికారులు కూడా ఉన్నారు. ఎలా చూడొచ్చు మేడం? మేము ఎంపీబీఎస్ ఓల్డ్ బోయిన్పల్లి స్కూల్ గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చామండి. మా ఎంఏ సార్ పిలుపు మేరకు ఇక్కడికి వచ్చాం. ఓకే, ఒక స్కూల్లో ఈ విధంగా ఆల్ఫాజోలం అనే డ్రగ్ తయారు చేసే వార్త విన్న తర్వాత చాలా బాధ అనిపించిందండి. ఎందుకంటే చిన్నపిల్లలు చదివే స్కూల్లో ఇలాంటి సంఘటన జరగడం చాలా బాధాకరం. ఇలాంటివి అసలు జరగకూడదు. పిల్లల యొక్క మెంటాలిటీపై ఏం ప్రభావం చూపుతుంది అనేది ఒకటైతే ఉంటుంది. కాబట్టి ఇలాంటివి జరగకూడదండి. తల్లిదండ్రులు కావచ్చు, పిల్లలు ఏమంటారు?
ఇంకా మాకు తల్లిదండ్రుల నుంచి మేము ఎటువంటి వార్తలు ఇంకా వినలేదండి. మాకు ఈరోజే ఉన్న న్యూస్లో చూసాము, ఈరోజు స్కూల్కి వచ్చాము. మా సార్ పిలుపు మేరకు ఇక్కడికి వచ్చాము. స్కూల్ సీజ్ చేసిపోయినాయి. ఇంకా అది మేము ఏం చెప్తాం, ఉన్నతాధికారి పై అధికారులు చర్య తీసుకుంటారు. రైట్, ఉన్నతాధికారులు, విద్యాశాఖ ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. మొత్తానికి మాత్రం మేధా హై స్కూల్లో ఆల్ఫాజోలం అనే డ్రగ్ తయారు చేస్తూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. ఈ స్కూలు డైరెక్టర్ జయప్రకాష్ గౌడ్ను కూడా అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్నారు. ఇక్కడి నుంచి ఇంకేమైనా సరఫరైందా మహబూబ్ నగర్కి సప్లై అయినట్టు కూడా తెలుస్తుంది. దానికి సంబంధించిన అంశాలను కూడా ఆ పూర్తి స్థాయిలో కూపి లాగేసి ఈగల్ టీం విచారణ చేపడుతుంది. హరి. రైట్ రవి.